Welcome to Regional News. Let's get into the details. Chevella BJP candidate Konda Vishweshwar Reddy said that Modi has the support of people from all walks of life in the country. He said that regardless of caste, religion and regional differences, all the people in the country are supporting Narendra Modi. He went to a fellow's house in Narkoda village of Rajendranagar constituency. Villagers, youths and women who came to know about Konda Vishweshwar Reddy's arrival reached there in large numbers and met him. Vishweshwar Reddy said that Narendra Modi has reached out to the people of Chevella region with the schemes of the central government. He criticized that schemes like Ayushman Bharat, Fasal Bima and Pradhan Mantri Awas Yojana were not implemented in Telangana by the state government. అదే కాక కోవల పోతుంటే ఆపి జాయిన్ అవుతామని కండువాడుతున్నారు. ఎంతో మంది సర్పంచ్లు ఇంతకుముందు ఎట్లుండే అంటే ఒక సర్పంచ్ జాయిన్ అయితే సర్పంచ్ కింద 100 మంది ఆ గ్రామ యువకులు ప్రజలు జాయిన్ అవుతుంది. ఇప్పుడు ఉల్టా యువకులు జాయిన్ అయితే ఇక బలవంతంగా సర్పంచ్ జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అట్లా ఇప్పటి వరకు దాదాపు 60 సర్పంచ్ జాయిన్ అయ్యారు. ఎంతో మంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. మీర్పేట అనేది అన్నిటి పెద్ద మున్సిపాలిటీ నా చెవుల పార్లమెంట్. అక్కడ 4 మంది కాంగ్రెస్, 4 టీఆర్ఎస్ వాళ్ళు కార్పొరేటర్ కంటిన్యూస్ కానీ ఎలక్షన్ దగ్గర వస్తున్న ప్రతి గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది, ఎక్స్పోనెన్షియల్ పెరుగుతుంది. ఈరోజు నేను మా పాత అనుచరుడు పిల్లు అని వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మొత్తం గ్రామం బయటకు మొత్తం గ్రామం ఇదే ఓ సుబూత్ అన్నమాట. మోడీ గారు నలుమూల ప్రతి వ్యక్తికి 80 ఏళ్ళ ముసలమ్మ కూడా తెలుసు ఈయన ఎవరమ్మా అంటే బిఎంహెచ్లైన కాదా పేరేందంటే మోడీ అంటే. ఈ ఎలక్షన్స్ అలా వాళ్ళు అవతలకి చెప్పడానికి ఏం లేదు. అసాధ్యమైన పథకాలు, ₹1,00,000 ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ, ఇవన్నీ ఎవరు నమ్ముకోలేదు. అందుకే అవతల మీద బుడదసలాలి, ఫేక్ వీడియోలు తయారు చేయాలి, మార్ఫింగ్ వీడియోలు అండ్ మా మీద వ్యక్తిగతంగా దాడులు దూషణలు చేయాలి. ఏం లేదు. మేమైతే చెప్తున్నాం మోడీ కేవలం వచ్చింది ఒక బండ్ల మా పాత అనుచరుడు ఉద్యమం నుంచి ఉండే మాతోటి ఆయన ఇంటికి వస్తే మొత్తం ఊరు బయటకు వచ్చింది. ఇదో పెద్ద ఎంతో మంది ఒక డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇచ్చారు. ఇదే ఒక సుబూత్ అన్నమాట. ఊర్లు మొన్న బుల్కపురం గ్రామం నుంచి 500 మంది వచ్చి నేను అక్కడ పోలేకుంటే వాళ్ళే మా ఆఫీస్కి వచ్చి జాయిన్ అయ్యారు. అట్లా ఒక్క గ్రామం కాదు, మా జీవంగి అనే గ్రామం అటు మూల తాండూరు అవుతారు, అక్కడ మొత్తం ఊరు అంటే 500 మంది 300 మంది